స్థిర నివాసం అంటున్నారు. నేను ఆశ్రమానికి వచ్చేసి భగవాన్ సన్నిధిలో ఉండిపోవాలని కోరుకోగానే భగవాన్ ఎంతో ఔదార్యంతో తమ అనుగ్రహాన్ని నాపై ప్రసరింపచేసి నా కోరిక నెరవేరేలా చేశారు. పైకి యాదృచ్ఛికంగా కనిపిస్తున్నట్లు కనిపించిన అనేక విషయాలు దీనికి రుజువుగా నిలిచాయి. నాకు గది ఏర్పాటు చేయబడింది. నా పిల్లల జీవితంలో చక్కగా స్థిరపడ్డారు. నా స్నానపానాధికాలు అన్నీ అక్కడే జరిగేలా వీలు కల్పించారు. సాధారణంగా భక్తులు కొద్ది రోజులు మాత్రమే అక్కడ ఉండటానికి అనుమతి లభిస్తుంది. మేజర్ చాడ్విక్, యోగి రామయ్య గారికి, నాకు మాత్రమే అక్కడ శాశ్వత వసతి లభించింది. చాడ్విక్ కొన్ని నెలల పాటు అక్కడ భోజనం స్వీకరించిన తర్వాత తమ భోజనానికి వేరే ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటి వరకు నేను భగవాన్ ఆశ్రమవాసుల్లో ఒక్కరిగా వచ్చి చేరిన వైనం చెప్పాను. ఇప్పుడు నా యొక్క అనుభవాలు భగవాన్ ద్వారా నేను విన్న కొన్ని విషయాలు చెప్తున్నాను. అద్భుతాలు